యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. సార్ ఇక్కడ మేజర్ క్రైమ్ ఏం కనిపిస్తుంది ప్యాటర్న్? ఇక్కడ మాకు ఈ ఏరియాలో 498 లేదంటే 326 గ్రేవ్ ఉంటుందా? గ్రీవియస్ తక్కువ ఉంటాయండి. గ్రీవియస్ తక్కువ ఉంటాయి, బట్ హర్ట్ కేసెస్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు లోవర్ మిడిల్ క్లాస్ అని చెప్పాం కదా, సో వాళ్ళు మాట్లాడడం కంటే కొట్టుకోవడం ఎక్కువ. మన ఊర్లో చూస్తుంటాం కదా, 2 మాటల కంటే 4 దెబ్బలు ఎక్కువ ఉంటాయి. సో ఇలాంటి కేసులు ఎక్కువ. దానికి తోడు కొంచెం ఈ అవుట్స్కర్ట్స్ ఏరియా మాది బెంగళూరు కాబట్టి కొంచెం మోటార్ వెహికల్స్ థెఫ్ట్ ఎక్కువ ఉంటుంది. సో అది ఎక్కువగా ఉంటుంది. సో దానికోసమని చాలా యాక్టివిటీస్ కూడా చేస్తూ ఉంటాము. డిఫరెంట్ మేము ఏ ఏరియాలో అయితే పెడతాము కెమెరాస్ కానీ ఈ ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్స్ అవన్నీ బెంగళూరులో ఇప్పుడు రెడీగా ఉన్నాయి, వర్కింగ్. ఓకే. సో ఆ ఉన్న చోట మళ్ళీ వాడు కూడా తెలివిగా ఇంకో ఏరియాకి వెళ్తాడు. సో బట్ అది ఉంటుంది. బట్ రికవరీ తీసుకొచ్చి వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటే డెఫినెట్లీ. అంటే మేజర్ కేసు అని ఉందండి బ్రేక్ త్రూ లాంటిది ఇక్కడ? అంటే బ్రేక్ త్రూ అంటే ఇప్పుడు యాక్చువల్లీ ఒక ఐ థింక్ మదనపల్లినో దాని పక్కన ఒక చిన్న విలేజ్ ఒకడు తెలుగు అతనే. వాడు ఒక్కడే లాస్ట్ 6 monthsలో 36 బైకులు చేశాడు. మళ్ళీ హీజ్ లైక్ ఏ కాలేజ్ స్టూడెంట్. వస్తాడు ఇలా తిరుగుతాడు, జస్ట్ ఒక బైక్ తీసుకొని వెళ్ళిపోతాడు. అది డబ్బులు అయిపోయిన తర్వాత మళ్ళీ వస్తాడు. అలానే కదా జరిగేది. ఆబ్వియస్గా వాళ్ళ ఎకానమీ అలానే ఉంటుంది. సో అలా ఒకసారి ఒకటే ప్యాటర్న్లో వెళ్ళడము, బైక్స్ అన్ని మా కెమెరాస్ అన్ని కూడా ఒకే డైరెక్షన్లో వెళ్ళడం అన్నిటి కూడా. సో అది చేయడం వల్ల లాస్ట్ మంత్ వాడిని అరెస్ట్ చేసాం. బేసికలీ అరౌండ్ 36 or 37 వెహికల్స్ కూడా రికవర్, కొన్ని మేజర్. ఇంకొక మోస్ట్ వాంటెడ్ ఉంటాడండి బత్తుల ప్రకాష్ అని. మీకు ఎప్పుడైనా ట్రేస్ అయ్యాడు? ఎవరు? బత్తుల ప్రకాష్. చిత్తూరు నేటివ్. వాడి యాక్షన్ అంతా బెంగళూరు ఉంటుంది లేదా హైదరాబాద్? లేదు, అది పేరు విన్నాం కానీ ఇప్పుడు ఈ రీసెంట్ గా ఫైర్ ఓపెన్ చేసి అరెస్ట్ అయ్యాడు. సో మా దగ్గర యాక్టివిటీస్ వాడిది ఏం లేవు. ఈ రీసెంట్ ఇయర్ లో వాడి యాక్టివిటీస్ ఏం లేవు. ఓకే సార్, ఇంకా జనరల్ పబ్లిక్ తీసుకుందాం అండి. మీరు ఎక్కువగా విజిబుల్ పోలీసింగ్ ప్రయారిటీ ఇస్తారా లేదా టెక్నాలజీ ప్రయారిటీ ఇస్తారా? రెండు ఉండాలి. స్ట్రాటజీ అది కూడా అంతే కదండి. ఇప్పుడు మనం లేకపోతే జనాలకు అర్థం కాదు. ఎవరు లేరు అనేది భయం ఒకటి సొసైటీలో క్రియేట్ అవుతుంది. పోలీస్ ప్రజెన్స్ లేకపోతే చేసేవాడికి అదొక ప్రివెంటివ్ యాక్షన్. చేసిన వాడిని కంట్రోల్ చేయడం అనేది టెక్నాలజీ త్రూ సర్వేలెన్స్. సో చేయకుండా ముందు పోలీస్ ప్రజెన్స్ ఎక్కడైనా సరే. ఇప్పుడు మీరు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా, ఏమనుకోవద్దు. ఏ మెట్రో అయినా పెట్టుకోండి మన భారతదేశంలో, సిగ్నల్ సో అడ్వాన్స్గా ఉంటుంది, కానీ ఒక కానిస్టేబుల్ లేకపోతే అందరు వైలేట్ చేస్తారు. అవునా కదా? 100%. సో ఒక్క ట్రాఫిక్ కానిస్టేబుల్ హీ విల్ మేనేజ్ లాక్స్ ఆఫ్ వెహికల్స్. సిగ్నల్ ఉండి ట్రాఫిక్ ఉండకూడదు, కానీ మనం అయినా పెడతాం. ఎందుకు? మన మెంటాలిటీ ఇంకా అక్కడికే ఉంది. అంటే మనకు ఎక్కువ ట్రబుల్ ఉండే ఏరియాదండి ఏది ఈ నార్త్ జోన్ లో ఎక్కువగా, అంటే ఈవ్ టీచింగ్ జరిగేవి. ఈవ్ టీజింగ్ అనేది కొంచెం తక్కువనే, కానీ ఎస్పెషల్లీ లేబర్ మూమెంట్స్ ఉంటుంది కదా, ఈవినింగ్ టైంలో లేడీస్ మూమెంట్ ఉంటుంది. సో దీనికోసం స్పెసిఫిక్గా మేము ఈవినింగ్ రౌండ్స్ అని పెట్టాము 6 to 9. ప్రతి స్టేషన్ నుంచి ఒక 2 SIలు కానీ 4 బైక్ నుంచి కానీ వాళ్ళ ఏరియాలో ఎక్కడెక్కడైతే లేబర్ మూమెంట్ ఉంటుంది మాకు. ఎందుకంటే షిఫ్ట్ చేంజ్ అవుతాయి, 6 నుంచి 8 లోపల షిఫ్ట్ చేంజెస్ అవుతాయి. లేబర్ మూమెంట్ వీఆర్ గెటింగ్ వెరీ పాజిటివ్ రెస్పాన్స్. ఎందుకంటే దే ఫీల్ వెరీ హ్యాపీ. పోలీస్ చూసినప్పుడు అట్లీస్ట్. కానీ ఏదో పర్టికులర్ గా పోలీస్ స్టేషన్ గుర్తు రావట్లేదండి. ఎలోప్మెంట్ ఎక్కువ అవుతాయి కదా పోలీస్ స్టేషన్ లో? ఎలోప్మెంట్ ఎక్కువ అంటే ఇప్పుడు బేసికల్లీ ఇప్పుడు నేను చెప్పాను కింద రాజగోపాల్ నగర్ కానీ నందిని లేఅవుట్స్ కానీ ఇవన్నీ కూడా లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. సో ఎలోప్మెంట్ అంటే దానికంటే ఇప్పుడు చైల్డ్ మ్యారేజెస్ అంటాం, పోక్సో కేసు. ఇప్పుడు మా జ్యూరిడిక్షన్ తీసుకుంటే ఈ 3 పోలీస్ స్టేషన్లోనే ఒక స్టేషన్కి 40-50 పోక్సో ఎలోప్మెంట్ కేసెస్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు లేబరర్స్ ఉంటారు, అవగాహన లేకపోవడం ఉండడము. సో అది పోక్సో కేసులు ఎక్కువ అవుతున్నాయి కదా, వాళ్ళకి మీరు ఎడ్యుకేట్ చేస్తున్నారా? పోక్సోలో చేస్తే ఎలాంటి సెక్షన్స్ పడతాయి? ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు, వాళ్ళ మొగుళ్ళని అందరినీ అరెస్ట్ చేసి ఉంచున్నాము. అరెస్ట్ అవుతారు. వాళ్ళు అమ్మాయి కూడా ఒప్పుకోదు. మేము అరెస్ట్ చేసినందుకు వాళ్ళు హైకోర్టు కూడా వెళ్ళిన కేసు దాఖలాలు ఉన్నాయి. జస్ట్ ఒక మంత్ దట్ లేడీ ఈస్ ప్రెగ్నెంట్, వాళ్ళ హస్బెండ్ మేము అరెస్ట్ చేసాం. ఎందుకంటే చైల్డ్ మ్యారేజ్ పోక్సో టర్న్ అయింది అది. షీ హాస్ గాన్ టు హైకోర్ట్ దట్ పోలీస్ ఆర్ హారాసింగ్ యాజ్ మై హస్బెండ్ ని కావాలని అరెస్ట్ చేస్తున్నారని. హైకోర్టు కూడా ఏం చేయలేదు కదా, వాళ్ళకి ఏం చేయలేము. దట్స్ అ రూల్. సో బట్ దీంట్లో ఏంటంటే ఇప్పుడు మేము లాస్ట్ 1 year నుంచి వెరీ గుడ్ యాక్షన్. ఎవ్రీ లాస్ట్ వర్కింగ్ డే ఆఫ్ ది మంత్ ఏదర్ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఇలాంటి కాలనీస్ కానీ వెళ్ళి వాళ్ళకు పాఠాలు చెప్పడం. ఎస్పెషల్లీ సైబర్ అఫెన్సెస్ గురించి కానీ, డ్రగ్స్ గురించి కానీ, ఇలాంటి వాటి గురించి. ఇప్పుడు లాస్ట్ 1 year నుంచి మేము మా నార్త్ జీవన్లో మోర్ దాన్ ఓవర్ 400 స్కూల్స్
ఒక మోర్ దాన్ ఒక 2-3 lakhs స్టూడెంట్స్ని కవర్ చేసాం. ఓకే సార్, మీకు మీ సర్వీస్లో ప్రెసిడెంట్ గ్యాలరీ అవార్డు ఒకటి వచ్చింది. లేదండి, మీకు కాదు? మాకు కాదు. అది ఆఫ్టర్ సీనియర్ 16-17 years సర్వీస్ ఉండేవాళ్ళకి రాలేదు మీకు అవార్డు? నాకు లేదు, జూనియర్స్ కదండి. మీకు మీరు వచ్చేసరికి ట్రెడిషనల్ క్రైమ్ ఎండ్ అయిపోయింది, వైట్ కాలర్ అఫెన్స్ క్లోజ్ అయిపోయింది, ఇప్పుడు సైబర్ క్రైమ్. అవును, సైబర్ క్రైమ్ మీద ఫోకస్ అయినట్టు. సైబర్ క్రైమ్ 2 రకాలు ఉంటాయి, ఒకటి సైబర్ క్రైమ్, ఒకటి సోషల్ ఇంజనీరింగ్ క్రైమ్. ఈ రెండింటిని ఎక్కువ దేంట్లో చూస్తారు, ఎక్కువగా ఏది మీకు రిపోర్ట్ అవుతున్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హోల్ మా స్టేట్లో ఈ నార్త్ డివిజన్లో నా సెకండ్ ఫ్లోర్లోనే ఉంది మా సైబర్ పోలీస్ స్టేషన్. ఇక్కడ మీకు ఐడియా ఉందా? కర్ణాటకలో ప్రతి ఎవ్రీ డిస్ట్రిక్ట్ హ్యాస్ వన్ సైబర్ పోలీస్ స్టేషన్ సార్. ఇప్పుడు వేరే స్టేషన్లో ఇప్పుడు స్టార్ట్ చేస్తారు. సో కర్ణాటకలో ఎవ్రీ స్టేట్ హ్యాస్. సో డీసీపీలో ఒక్కొక్క డీసీపీకి ఒక సైబర్ పోలీస్ స్టేషన్ ఉంటుంది. పోయిన సంవత్సరం అంటే గత 2 సంవత్సరాల్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సైబర్ అఫెన్సెస్ రిజిస్టర్ అయ్యేది నా పోలీస్ స్టేషన్లో. అవునా? లాస్ట్ 2023లో అరౌండ్ 2900 ఎఫ్ఐఆర్ చేశారు ఒకటే పోలీస్ స్టేషన్లో. 3000 కేసులు చేసాం. లాస్ట్ ఇయర్ అరౌండ్ 2300 కేసెస్ చేసాం 24లో. సో ఇక్కడ ఏంటంటే చేసేవాళ్ళు వేరే చోట ఉంటారు, ఇక్కడ అంతా కూడా బలి అయ్యే వాళ్ళు ఉంటారు. దీంట్లో మీరు చెప్పినట్టు యాక్చువల్ సోషల్ ఇంజనీరింగ్తో అయ్యేది వేరు, సైబర్ అఫెన్స్కి అయ్యే దీంట్లో కూడా చాలా మీరు వినే ఉంటారు. లాస్ట్ 2 yearsలో మనకి ఏంటంటే ఈ టాస్క్ రిలేటెడ్ యూట్యూబ్లో రివ్యూస్ చేయండి, లేకపోతే దీంట్లో పారాగ్రాఫ్ కింద కామెంట్స్ రాయండి, లేకపోతే ఇది మేము ఫైల్ ఇస్తాము దాన్ని కన్వర్ట్ చేసి పంపించండి. అదే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కదా, టాస్క్ రిలేటెడ్ అంటాము. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కొత్తగా వస్తుంది. సో దీంట్లో ఇక్కడ ఉండే ఏరియాలో చాలా మంది లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ జాబ్ కోసం సీక్ చేసేవాళ్ళు, చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు చాలా ఎక్కువ. సో అలాంటి గ్యాంగ్ ని ఇక్కడ కర్ణాటకలో కూడా మేము లాస్ట్ టైం అరెస్ట్ చేసాం. ఇప్పుడు ఉన్న స్టేట్లలో మాది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ సైబర్ పోలీస్ స్టేషన్, వన్ ఆఫ్ ద వెరీ గుడ్. ఇప్పుడు మీ దగ్గర ట్రెండింగ్ క్రైమ్ ఏం నడుస్తుంది? ఇప్పుడు మా దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, డిజిటల్ అరెస్ట్ కూడా నడుస్తుంది. డిజిటల్ అరెస్ట్ తో అంటే వాల్యూమ్ ఆఫ్ మనీ చూసుకుంటే మీకు ఇద్దరు డిజిటల్ అరెస్ట్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, ఈ రెండిట్లో అంతే. హనీ ట్రాప్ చాలా తక్కువ. ఈ లాస్ట్ ఒక 3 years బ్యాక్ ఉండేది హనీ ట్రాప్స్ కేసెస్, ఇప్పుడు సెక్సార్షన్ కేసెస్ అంటాము, అవి చాలా తక్కువ. ఇప్పుడు లాస్ట్ ఇయర్ నుంచి మీకు ఇప్పుడు లాస్ట్ 6 months నుంచి డిజిటల్ అరెస్ట్ కేసెస్ ఉంటాయి. దాంట్లో ఏంటి మీకు తెలిసిందే, అది క్రోడ్స్ టుగెదర్ లాగేసుకుంటారు. ఈవెన్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్లో కూడా ఇప్పుడు మీకు దీంట్లో కంపెనీలో ఇన్వెస్ట్ చేయండి, మా కంపెనీలో ఇన్వెస్ట్ చేయండి, ఇది చేసి చాలా ఇన్వెస్ట్ చేసి సార్ ఇందులో కేసు అవ్వడం, ఇన్వెస్టిగేషన్ అవ్వడం, రికవరీ అవ్వడం అంత పెద్ద ప్రాసెస్ అండి, అయ్యేది కూడా కాదు. ప్రజలకు మీరు దీనికి అవగాహన కల్పించడం బెస్ట్ అనుకుంటారు కదా? అవును. ఏ విధంగా మీరు వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తున్నారు? అదే చెప్పాను కదా, ఎవ్రీ మంత్ లాస్ట్ వర్కింగ్ డే ఇద్దరు కాలేజ్ స్కూల్స్ అంటే నేను ఒక్కడనే కాదు, ప్రతి స్టేషన్ నుంచి 5 టీంలు వెళ్తాయి. ప్రతి ఎస్ఐ ఇప్పుడు ఇవತ್ತು 5వ తారీఖు కదండి, మన January 31st సపోజ్ ఇప్పుడు యశ్వంతపుర పోలీస్ స్టేషన్ అన్నారు, మల్లేశ్వరం స్టేషన్ అన్నారు, 6 ఎస్ఐలు ఉంటారు, ఒక ఇన్స్పెక్టర్ ఉంటారు. 7 కాలేజ్కి వెళ్ళాలి, లేకపోతే 7 లొకేషన్స్కి వెళ్ళాలి. దే షుడ్ టాక్ అబౌట్ దిస్ వన్. ఓకే, ఇది లాస్ట్ 1 year నుంచి బెంగళూరు సిటీలో చాలా బాగా జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ వెరీ సాధారణంగా సార్ ఆఫ్లైన్ ఆన్లైన్. ఆఫ్లైన్ లో మనం ఎంతో కేర్ఫుల్గా ఉంటాం, ఆన్లైన్ లో అంత యాక్టివ్ ఉంటాం. ఎందుకు యాక్టివ్ ఉంటాం? అదే ఇక దట్ ప్లెజర్ సీకింగ్ మెంటాలిటీ అంటాం కదా. ఇప్పుడు మీరు నేను కానీ ఇప్పుడు ఖాళీగా ఉంటే ఏం చేస్తాం, ఓపెన్ చేసి ఫోన్ దాంట్లో యూట్యూబ్లో షార్ట్స్ రీల్స్ చూస్తూ ఉంటారు. లేదు అంటే వేరే వాళ్ళు ఏం చేస్తున్నారని చూస్తూ ఉంటాం. వేరే వాడు ఏదైనా దేశం వెళ్ళి వచ్చారంటే ఫోటో పెట్టి మనం కూడా అలాంటి ఫోటో పెట్టాలనేది ఒకటి స్టార్ట్ చేస్తాం. లేదు అంటే నాకు 10 రూపాయలు రేపు పొద్దున 20 ఎలా అవుతుంది అనేది ఒక గ్రీడీనెస్తో ఉంటాం. దీస్ ఆర్ ద ఓన్లీ 2 things. ఈ రెండు, ఒకటి గ్రీడీనెస్, అంటే ఈ గ్రీడీనెస్ అనేది మీకు డిజిటల్ అరెస్ట్ అన్నారు కదా, ఈ దీంట్లో అండ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్లో అయ్యే వాళ్ళందరూ కూడా బాగా సంపాదించిన వాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు, హై లెవెల్లో జాబ్ చేసే వాళ్ళందరూ విక్టిమ్స్ దీంట్లో. డిజిటల్ అరెస్ట్లో కొద్ది గొప్ప చదువుకున్న వాళ్ళతో పాటు వేరే వాళ్ళు కూడా.